కథాభిమానులందరికీ కథావాణికి స్వాగతం. నేను డాక్టర్ కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకు ఒక అద్భుతమైన సైకలాజికల్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్కు సంబంధించిన భయం బతుకు అనే కథను వినిపించబోతున్నాను. ఇది ఒక మనసు కథ, చాలామంది మనసులతో మ్యాచ్ అయ్యే కథ. ఇంకా ఊరించకుండా ఉపోద్ఘాతమ్మ అని నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ భయం బతుకు కథలోకి నేను ప్రవేశించి మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను. భయం బతుకు. నాకు మనుషులంటే చచ్చేటంత భయం. అదేంటి, అడవిలోని పులులకు, సింహాలకు, విషం కక్కే పాములకు భయపడతారు కానీ ఎవరైనా మనుషులకు భయపడటం ఏంటి అని అనుకుంటారేమో కానీ ఎవరైనా ఎందుకో నాకు మనుషులంటేనే భయం. నా పేరు తేజస్విని, అంతా తేజ అని పిలుస్తారు. మా నాన్న ఎప్పుడూ నన్ను తిట్టడు, కొట్టడు, సీరియస్గా మాత్రం ఉంటాడు. ఆయనంటే నాకు భయం. ఆయన ఎదురుగా నిల్చున్నానంటే చూపులు నేలవాల్చి తప్ప ఆయన ముఖంలోకి చూస్తూ మాట్లాడలేను. మా అమ్మంటే అంత భయం లేకపోయినా చనువు మాత్రం లేదు. ఎప్పుడు ఏదో ఒక పనిలో మునిగి ఉండే ఆమె మాకు వండి పెట్టడం, వడ్డించటం, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని నాకు పురమాయించటం, ఆడపిల్లలు ఎలా ఉండాలో, ఇంటికి మంచి పేరు ఎలా తేవాలో బోధించటం తప్ప ఎప్పుడు నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని ప్రేమగా మాట్లాడటం, ముద్దు చెయ్యటం చేయదు. కనుక అనుకోకుండానే అమ్మకు నాకు మధ్య ఏదో గ్యాప్ ఏర్పడింది. ఇక స్కూల్లో టీచర్లంటే వణుకే. నేను అంత తెలివిగల అమ్మాయినేం కాదు, అలా అని సబ్జెక్ట్స్లో ఫెయిలు అయ్యేదాన్ని కాదు. ఓ మోస్తరు తెలివి అన్నట్టు ఉండేదాన్ని. దాంతో ఏదో నేను తక్కువ అన్న న్యూనతాభావం నాకు ఏర్పడిపోయింది. టీచర్లు తెలివిగల అమ్మాయిలను, అబ్బాయిలను చాలా ఇష్టపడుతూ, ఎప్పుడూ మెచ్చుకుంటూ, మిగతా క్లాస్ పిల్లలందరి చేత వాళ్లకు క్లాప్స్ కొట్టిస్తూ వాళ్ళందరినీ ముందు వరుస బెంచీల్లో కూర్చోబెట్టేవాళ్ళు. దాంతో నా అంతట నేనే నా స్థానం ఇదే అన్నట్టు వెనక బెంచీకి వెళ్ళి కూర్చునేదాన్ని. అలా వెనక బెంచీలో కూర్చునే వాళ్ళందరూ మొద్దమ్మాయిలు, మొద్దబ్బాయిలు అన్న పేరు ఎలా పడిపోయిందో కానీ పడిపోయింది. మా క్లాస్ టీచరు మగాయన, ఆయన పేరు వెంకట్రావు సారు. ఆయన ఒక్కడూ మాత్రం నన్ను తేజస్విని అంటూ పిలిచి ముందుకు రమ్మని పుస్తకం చేతికిచ్చి పాఠం చదువు అనేవాడు. నాకు గొంతు పైకి లేవదుగా, సన్న గొంతుకు తోడు భయం ఒకటి. దాంతో గొణుక్కుంటూ తట్టుతూ తాడుతూ అన్నట్టు చదివేదాన్ని. గట్టిగా చదువు, అందరికీ వినపడాలి అంటూ నా వీపు మీద ఒక దెబ్బ మెల్లిగా వేసేవాడు. తప్పు చదివినప్పుడల్లా దాన్ని కరెక్ట్ చేస్తూ అలా కాదు ఇలా అంటూ నా భుజం మీద చెయ్యేసి మెల్లిగా నొక్కేవాడు. మా పీటీ సార్ కూడా ఆటల మధ్యలో అప్పుడప్పుడు నా బుగ్గ పిండుతూ శబాష్ అనేవాడు. అప్పుడు నాకు 13 ఏళ్ల వయసు గనక ఆ టచ్ అర్థమయ్యే కానట్టుగా ఉండేది. కావాలనే వాళ్ళు అలా నన్ను మాటిమాటికి ముట్టుకుంటున్నట్టుగా అనిపించేది. దాంతో ఆ సార్లంటే భయం ఏర్పడిపోయింది. దగ్గరగా పిలుస్తున్నారన్నా, పుస్తకం చేతికి ఇస్తున్నారన్నా, ఆటలు ఆడిస్తున్నారన్నా భయం. మా క్లాస్ ఆడపిల్లలందరిలోకి నేనే టాల్ గర్ల్ని. పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అకస్మాత్తుగా ఎదిగిపోయానని మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అంటూ ఉంటారు. వేరే ఊరి నుంచి మా పెద్దనాన్న ఒకరు, అంటే మా నాన్న అన్న అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవారు. ఆయన రాగానే అమ్మ బావగారు బావగారు అంటూ కొంగు కప్పుకొని తిరిగేది. మా శేషగిరి పెద్దనాన్న చూడటానికి ఇంత పొడుగు, ఇంత లావు ఉండి పెద్ద పెద్ద కనుగుడ్లతో సూదుల్లాంటి భయపెట్టే చూపులు చూసేవాడు నా వంక. ఏమే తేజ, ఎలా చదువుతున్నావు? నిన్ను చూస్తుంటే అత్యవసర మార్కుల బాపతే అనిపిస్తోంది
అరే తమ్ముడు, ఇంకో 2 ఏళ్ళు పోగానే దీనికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపేరా, ఓ పని అయిపోతుంది అనేవాడు నాన్న వంక చూస్తూ. నేను చూపులకు అంత తెలివైన దానిగా కనిపించనని, చదువురాని వాళ్లకు పెళ్లి ఒక్కటే నెక్స్ట్ చేయాల్సిన పని అని అర్థం వచ్చేలా పెద్దనాన్న మాట్లాడుతుంటే నాకు లోపల నుంచి ఏడుపు వచ్చినంత పనయ్యేది. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరక్క తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. కొట్టినట్టుండే పెద్దనాన్న మాట తీరు, ఎదుటి వాళ్ళను తీసి పారేసినట్టు, తనే గొప్పవాడినన్నట్టు ఉండే ఆయన మాటలు నాకు ఆయనంటే మనసులో ఒక భయం ఏర్పడేలా చేశాయి. పెద్దనాన్న మా నాన్నతో కూడా అలాగే కోపం చేసినట్టు మాట్లాడటంతో ఆయనలాంటి మనిషి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు, ఆయన అసలు అందరిలాంటి మనిషి కానే కాదు అన్న అభిప్రాయం నాలో ఏర్పడి, ఆయన ముందు అంతా చిన్నవాళ్లే, తెలివి తక్కువ వాళ్లే అని అనిపించేది. దాంతో నాలోని ఆ భయం నన్ను మరింత కుంచుకుపోయేలా చేసేది. ఇలా నా భయాలకు కారణాలను ఎన్నని చెప్పను, ఎంతమంది మనుషులను ఉదాహరణగా చూపించను. అంతా నన్ను భయపెట్టేవాళ్లే, నేను భయపడేదాన్నే. ఇలా అనుకుంటుంటే అప్పుడప్పుడే ఆలోచనలు చేయటం నేర్చుకుంటున్న నా మనసులో మొట్టమొదటిసారిగా ఒక ఆలోచన వచ్చి చేరింది. అదేమిటి అంటే, ఇంతకు మనుషులంటే నేను ఇలా భయపడటానికి కారణం ఆ మనుషులా, లేక నేనేనా? ఒకవేళ నేనే అయితే దానికి కారణం ఏంటి? నేనెందుకు ఇలా పిరికిదాన్ని అయ్యాను? ఇంకా ఈ బతుకంతా ఇలా అందరికీ భయపడుతూ ఉండాల్సిందేనా? గుండెల నిండా ఊపిరి పీల్చుకొని స్వేచ్ఛగా మళ్ళీ ఊపిరిని బయటికి వదిలేయలేనా ఇంకెప్పటికీ అన్నది ఆ ఆలోచన. మా ఊళ్ళో నా హై స్కూల్ చదువు అయిపోయాక ఇంకా దీనికి పెళ్లి చేయాలి అని నాన్న అమ్మతో అంటుంటే, నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను చదువుకుంటాను అన్నాను దీనంగా ముఖం పెట్టి బ్రతిమిలాడుతున్నట్టు. పక్క టౌన్కి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది అని నాన్నంటే, అంత దూరం ఆడపిల్లవి ఎలా వెళ్తావు, నడిచి వెళ్ళేంత దగ్గర కూడా కాదు అని అమ్మ అంది. నాన్న, అయినా పెద్ద ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునేది ఉందా నువ్వేమైనా, అత్తేసరేగా అన్నాడు ఎగతాళి చేస్తున్నట్టు. దాంతో నాకు రోషం ఉక్రోషం వచ్చినా వాటిని లోపలే అదిమి ఉంచాను. ఈ డిస్కషన్ ఇలా నడుస్తుండగా ఒక అద్భుతం జరిగింది. మా పక్కింటి రాజేశ్వరి ఆంటీ వాళ్ళ ఇంటికి ఎండాకాలం సెలవులని వాళ్ళ మనవరాలు వచ్చింది. నా ఈడిదే. ఒకరోజు కాంపౌండ్ వాళ్ళ దగ్గర నిల్చొని, నీ పేరేంటి అని అడిగింది. తేజస్విని అన్నాను. తన పేరు అపురూప అట. కొంచెం ఎత్తు తక్కువతో చామంచాయ రంగుతో ఉంది. కానీ ఆ అమ్మాయిలో ఏదో ఇది అని చెప్పలేని ఆకర్షణ. అదేంటో నాకు అర్థం కాలేదు. నువ్వు బాగున్నావు అంది పర్సనాలిటీ కాంప్లెక్షన్ ఉన్న నన్ను చూసి. చదువుల ప్రస్తావన వచ్చింది మా మధ్య. తను 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట. నాకు పాస్ క్లాసే అంటే మనసు పెట్టి ఇంట్రెస్ట్తో అర్థం చేసుకొని చదువు అంది. ఆ మాటలతో నా మనసులో ఏదో మెరుపు. పక్క టౌన్కు వెళ్ళి కాలేజీలో చేరటానికి నాకు ఉన్న ఇబ్బంది చెప్తే, సైకిల్ మీద వెళ్ళు అంది సింపుల్గా. రాదు అంటే, నేను నేర్పుతాను నా సైకిల్ మీద అంది. అలా అలా ఇద్దరం ఫ్రెండ్స్ని అయిపోయాం. ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఆలోచిస్తే అన్నట్టు నా సమస్యలకు టక్కున తను పరిష్కారాలు చెప్పటం నన్ను అబ్బురపరిచింది. అవి అమలులోకి వచ్చినప్పుడు నిజమే అనిపించి మరింత ఆనందం కలిగింది. మా ఇద్దరి మధ్య
కొంత చనువు ఏర్పడి మేము ఆటల్లో పడ్డాక ఓ రోజు అంది, నువ్వెందుకు అలా నీలో నీవు గొణుక్కున్నట్టు మెల్లిగా మాట్లాడతావు? తేజ, లౌడ్గా మాట్లాడు అంది. అలా తల కిందికి వంచి నేల చూపులు చూస్తూ మాట్లాడతావెందుకు? స్టిఫ్గా నిల్చొని మాట్లాడు అంది. ఆటల మధ్యలో ఏదో మామూలు మాటలు చెప్తున్నట్టుగా ఆ అమ్మాయి చెప్తున్న ప్రతి మాట వెనుక తన వయసును మించిన పాఠం ఏదో ఉన్నట్టు అనిపించేది నాకు. ఇవన్నీ అపురూపక ఎవరు చెప్పారు? నాకెవ్వరూ ఇంతవరకు ఇలా చెప్పలేదే అని ఎన్నిసార్లు అనుకున్నానో. సైకిల్ మీద వెన్ను నిలిపి నిఠారుగా కూర్చొని రోడ్డు మీద వేగంగా చకచకా వెళ్తుంటే ఎంత ఆనందంగా గర్వంగా అనిపిస్తోందో ఈ మధ్య నాకు. కొంతమంది మాటలు, చిన్ని చిన్ని సూచనలు, సలహాలు ఎదుటి వాళ్ళ దైనందిన జీవితపు పనుల దశను దిశను ఎలా మారుస్తాయో కదా అని ఆశ్చర్యం కలుగుతోంది. కాలేజీలు రీఓపెన్ కావటంతో అపురూప వాళ్ళ సిటీకి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మతో. నాకు చాలా బాధేసింది. నేను కళ్ళనీళ్ల పర్యంతం అవుతుంటే, అలా ప్రతిదానికి ఏడవకూడదు, మళ్ళీ వస్తూనే ఉంటాగా, అందాక ఫోన్లో మాట్లాడుకుందాంలే అంది. నాకు ఫోన్ లేదు అని నేనంటే, అయితే లెటర్స్ రాయి అంది. ఏంటి అమ్మాయి, నా వయసుదే అయినా తన ప్రతి మాటలో ఏదో పరిష్కారం లాంటిది ఉంటుంది. అలా ప్రతిదానికి ఏడవకూడదు అన్న ఆ మాట ఆ తర్వాత కూడా నా మనసులో అలా నిలిచిపోయింది. చిన్న చిన్న వాటికే కళ్ళల్లో నీళ్లు తిరిగే నాకు ఆ మాటలు ఇంకోసారి అలా చెయ్యొద్దని చెప్పినట్టు అనిపించింది. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. అపురూప అందించిన ప్రేరణతో నేను అర్థం చేసుకొని చదవటం వల్ల నాకు చదువు పట్ల ఇష్టం పెరగటమే కాక ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్కులు రావటం మొదలుపెట్టాయి. కొంతమంది, అమ్మో నాకు లెక్కలంటే భయం, నాకు ఇంగ్లీష్ అంటే భయం అని అంటూ ఉంటారు. మనకు ఏది రాదో అదంటే భయం. అదేంటో తెలిసాక మాత్రం ఈజీ. తెలియాలంటే అర్థం చేసుకోవాలి. ఇదన్నమాట ఇందులోని విషయం అనుకున్నాను నేను. ఆ రోజు నేను కాలేజీ నుంచి వచ్చేసరికి అమ్మ నాన్న ఇంట్లో లేరు. పక్కింటి ఆంటీ వచ్చి కీ ఇచ్చి, మీ అమ్మ వాళ్ళు ఊరెళ్ళారు, మీ పెద్దనాన్నకు పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయాయట, చూడటానికి వెళ్ళారు, జాగ్రత్తగా ఉండమన్నారు నిన్ను అని చెప్పింది. ఆశ్చర్యపోయాను నేను. శేషగిరి పెద్దనాన్నకు పెరాలసిసా? అది ఆయనకు రావటం ఏంటి? అంత ధీమాగా దర్జాగా మనిషిని చూస్తేనే భయమేసేలా, నాకు ఎదురు లేదు, నేను అందరిలాంటి మామూలు మనిషిని కాదు అన్నట్టు ఉండే పెద్దనాన్న నడవలేని, తన పని తాను చేసుకోలేని దీనస్థితిలో ఉన్నాడా? ఆ కంచుకంఠం ఇప్పుడేమైంది? ఖంగుమనే ఆ అధికార స్వరం ఎందుకు నంగిగా ముద్దగా నోట్లో నుంచి వెలువడుతూ ఉంటుంది అని అనుకుంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వెంటనే ఏదో తత్వం తెలిసినట్టయి, అనకూడదు కానీ లోపల ఏదో చిన్న ఆనందం, విజయగర్వం కూడా కలిగాయి. ఆనందం ఎందుకంటే పెద్దనాన్న కూడా అందరిలాంటి మామూలు మనిషే అన్న సత్యం ప్రత్యక్షమైనందుకు. గర్వం ఎందుకంటే పెద్దనాన్న ముందు సింహం ముందు కుందేల్లా ముడుచుకుని పోయే నాకు నేను తక్కువేమీ కాదు, నా విలువ నాకుంది అన్న నన్ను గురించిన గుర్తింపు నాలో కలిగినందుకు. దేవుడి ముందు, ఈ సృష్టి కార్యం ముందు, ఈ విధి ముందు అంతా సమానమే. రాజు అయినా పేద అయినా, పెద్దనాన్నైనా నేనైనా అన్న జీవన తత్వం అవగాహనకు వచ్చినందుకు. దాంతో నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్టు అనిపించింది. నేను డిగ్రీ పాస్ కావటం ఆలస్యం మా అమ్మ మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ నాకు ఇష్టం లేదు.
నాకింకా ఎదగాలని ఉంది. ఎదుగుతూ ఎదుగుతూ ఉన్న సమయంలో ఈ ఆటంకం ఏంటి అని అనిపించింది. అపురూపతో అదే అంటే, నీ పెళ్లి విషయంలో నీ ఇష్టాయిష్టాలు ఏంటో వాటిని కుండ బద్దలు కొట్టేసాయి మీ వాళ్ళ ముందు. లేకుంటే తర్వాత రాజీ బతుకు బతకాల్సి వస్తుంది అంది. అలాగే కొట్టేశాను. నేను ఇంకా చదువుకోవాలి, ఎదగాలి, నాకు అప్పుడే పెళ్ళి వద్దు అని. కానీ వాళ్ళు వినలేదు. ఒకసారి నీ మాటను మేము విన్నాం, ఇప్పుడు నువ్వు విను. కావాలంటే మీ ఆయన పర్మిషన్ తీసుకుని పెళ్ళైనాక చదువుకో అన్నారు. నాకన్నా 10 సంవత్సరాలు పెద్దవాడైన ముదురు బ్రహ్మచారితో నా మెళ్ళో 3 ముళ్ళు వేయించారు. నా పెళ్లికి వచ్చిన అపురూప ఒక్కటే మాట అంది, నీకు బుద్ధి లేదే అని. అదనంగా తను అన్న మరో మాట ఏమిటంటే, నీలాంటి వాళ్ళకెవ్వరూ చెప్పలేరే అని. దాంతో అంతవరకు నాలో పెరుగుతున్నదనుకున్న ఆత్మవిశ్వాసం కాస్త పుటుక్కున తెగిపోయినట్టు అనిపించింది. ఏ ఫీలింగ్సు, ఎలాంటి ప్రేమలు లేకుండానే యాంత్రికంగా ఆయనతో కాపురం చేస్తున్నాను. మనుషులంటే ఇప్పుడిప్పుడే భయం పోతోంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ గుడ్లిని చూసే ఒక మనిషి మొగుడు పేరిట నా జీవితంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నా జీవితం అమ్మా నాన్నల చేతుల్లో నుంచే కాదు, నా చేతుల్లో నుంచి కూడా జారిపోయి పూర్తిగా మా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. కోపం, అధికారం, వ్యసనం, క్రూరత్వం ఇవన్నీ కలగలిస్తే ఒక మొగుడు అవుతాడు అని అనిపించాడు నా మొగుడు చంద్రమౌళి. నిత్యం అరుపులు, కేకలు, అధాట్టి, మద్యం మత్తు భరించటం, ఆయనకు అవసరం పడినప్పుడు సిగ్గు లేకుండా ఆయన పక్కన చేరటం, ఇదే నా జీవితం అన్నట్టు అయిపోయింది. అలాగే 2 పిల్లల్ని కనేశాను. సైన్స్కు మనసుతో సంబంధం ఉండదు కదా మరి. అందుకే దాని పని అది చేసుకుంటూ పోయింది. నేనలా కుడితిలో ఎలకలా సంసారంలో కొట్టుకుంటూ ఉండగా ఒకరోజు అపురూప నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చింది. మహారాణిలా దర్జాగా ఉంది మనిషి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏదో పెద్ద కంపెనీలో జాబ్ చేస్తోందట. లక్షల్లో జీతం. న్యూ మోడల్ కార్లో సెల్ఫ్ డ్రైవింగ్తో వచ్చింది. నిన్ను చూస్తుంటే నేనేం కోల్పోయానో ఇప్పుడు పూర్తిగా నాకు అర్థమవుతోంది అపురూప అన్నాను దాన్ని చూసి. అది నన్ను, నా వాలకాన్ని, మా ఇంటిని, మా వారిని తేరిపారా చూస్తూ, కోల్పోలేదు, నీ జీవితాన్ని నువ్వే చేతులారా పోగొట్టుకున్నావు, రెండింటికి తేడా ఉంది అంది సీరియస్ ముఖంతో. దాని మాటల్ని విన్నాక ఏదో సంజాయిషి ఇస్తున్నట్టుగా నేను ఏం చెయ్యను, మా అమ్మ వాళ్ళు అంటూ ఏదో నసుగుతూ చెప్పబోతే షటప్ అంది కోపంగా. ఆ షటప్ అన్న ఒక్క మాటలో ఎంత విషయం దాగుందో ఇప్పుడు ఎదిగిన నా మనసుకు అర్థమైంది. అందుకే మారు మాట్లాడలేదు భయంతో. నాలోని ఇప్పటి ఈ భయం అపురూప అనే ఆ మనిషిని చూసి కాదు, ఆ మనిషిలోని కొండంత వ్యక్తిత్వాన్ని చూసి. వ్యక్తిత్వం లేని వాళ్ళు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని చూసి భయపడితే అది భయం అనిపించుకోదు, గౌరవించటం అనిపించుకుంటుంది. ఎదిగిన మనసులు ఎప్పుడూ ఎదుటి వాళ్లను భయపెట్టవు. ఎదగని మనసులు, ఆ మనసులను కలిగి ఉన్న మనుషులే ఎదుటి వాళ్లను భయపెడుతూ ఉంటారు అని అనిపించింది. వెళ్తూ వెళ్తూ అపురూప వెనక్కి తిరిగి నా వంక చూసి, నిన్ను చూడటానికి నేను రాకుండా ఉండాల్సింది, వచ్చి పొరపాటు చేశాను అంది. చురుక్కున తగిలింది ఆ మాట నాకు, ఎక్కడ తగలాలో అక్కడ. తనను పంపించటానికి కారు దాకా వెళ్ళి, నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోవా ఇక అన్నాను
ఏ సమాధానం ఇస్తుందో చూడాలని. ఎందుకు చేసుకోను? ఇప్పుడు సమయం వచ్చింది కనుక తప్పక చేసుకుంటాను. నా మనసుకు నచ్చిన వాడిని, నన్ను గౌరవించేవాడిని, పెళ్ళికి అర్థం తెలిసిన వాడిని అంటూ పెద్ద పెద్ద అంగలతో ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది అపురూప. కారు స్టార్ట్ చేసి స్టీరింగ్ మీద చెయ్యేసి చక్రాలని ముందుకు పరుగులు పెట్టించింది. ఆలోచిస్తూ వెనక నేను. అపురూప పెద్ద అందగత్తె కాకపోయినా ఎదుటి వాళ్ళ మనసుకు మాత్రమే కనిపించే అందం ఏదో ఆమెలో ఉంది. అదేంటో తెలియటం లేదు అనుకున్నాను ఇన్నాళ్ళు. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, తనను తాను ప్రేమించుకునే పద్ధతి అని ఆ రోజు అర్థమైంది నాకు. అలా అనుకుంటుంటే నేనొక ఫెయిల్యూర్ మనిషిని, ఎలా బ్రతకాలో తెలియని దాన్ని, ప్రతి దానికి ప్రతొక్కరికి భయపడే పిరికిదాన్ని అని అనిపించింది నా గురించి నాకు. ఆ రోజు అపురూప అలా అని వెళ్ళాక నా జీవిత నేపథ్యాన్ని, గతాన్ని సింహావలోకనం చేసుకుంటూ నా మనసు మాటిమాటికి విశ్లేషించటం మొదలుపెట్టింది. వర్తమానాన్ని తేరిపారా చూసుకుంటే ఏం సాధించాను నేను, నాకంటూ నేను ఏం మిగిల్చుకోగలిగాను అనుకోవటం మొదలుపెట్టాను. నా శూన్యహస్తాల వంక మాటిమాటికి చూసుకుంటూ. ఈ మనుషుల్ని చూసి భయపడటం అనే బలహీనత నా జీవితాన్ని క్రమక్రమంగా పతనావస్థకు ఎలా కిందికి దిగజార్చింది. అపురూప వెళ్తూ వెళ్తూ షటప్ అన్న మాటలో ఎన్ని అర్థాలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి. నువ్వు అసమర్థురాలివి, దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం కుంటి సాకులు వెతకటం నీ నైజం అని దెప్పినట్టు లేదు. ప్రేమంటే నా దృష్టిలో అర్థం ఎవరంటే నీకు ప్రేమో వాళ్ళకి ఇష్టమైంది ఇష్టమైన విధంగా చేసి పెట్టటం, ఇష్టం లేనిది మానేయటం. మరి అమ్మ వాళ్ళు నాకు చదువంటే ఇష్టం అని నేను అంటే ఎందుకు చదువుకోనివ్వలేదు? అప్పుడే పెళ్ళొద్దు అన్నా బలవంతంగా ఎందుకు పెళ్లి చేశారు? కనీసం ఆ సంబంధం అబ్బాయి నీకు నచ్చాడా అని కూడా అడగలేదే. అతని మనస్తత్వం, గుణగణాలు ఎలాంటివో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయనివ్వలేదే నన్ను. చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు? వాళ్ళ స్వార్థం తప్ప పిల్ల భవిష్యత్తు చూడరా? సరే, వాళ్ళ సంగతి అలా వదిలేస్తే మరి నాకేమైంది? ఇది నా జీవితం. నా జీవితం పట్ల నాకు కొన్ని ఇష్టాలు, అయిష్టాలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని ఎలాగైనా నెరవేర్చుకోవలసిన బాధ్యత నాది అని గట్టి పట్టు పట్టకుండా వాళ్ళ బెదిరింపులకు, ఆజ్ఞలకు ఎందుకు గంగిరెద్దులా తల ఊపాను? అప్పటికి అపురూప చెప్తూనే ఉంది. అయినా ఆ భయం పాడుగాను అది నన్ను వదల్లేదు. మెతకదనం, మన్నుదిన్న పాములా పడి ఉండే మందకొడితనం ఇవి కాదు. నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు కాకుండా మరెవరో ఆజ్ఞాపించినట్టు ఒంటెద్దు బండిలా నడుపుతూ వస్తున్నాను. తల్లిదండ్రుల చేతుల్లో నుంచి బయటకు వచ్చాక పెనం మీద నుంచి పొయ్యిలోకి అన్నట్టు అధికారులు మారారే కానీ నా జీవితం మారలేదు కదా. పైగా ఇంకా వరస్ట్గా తయారైంది. తల్లిదండ్రుల మాట వినవలయును, పతియే ప్రత్యక్ష దైవము వంటి లోకోక్తులను, సూక్తులను తూచా తప్పక పాటించాలన్న దుగ్ధ, పాటించకపోతే లోకం ఏమనుకుంటుందోనన్న భయం, ఇవి నాకు తెలియకుండానే నాలో అంతర్గతంగా ఉండటం వల్లే నేను నా వ్యక్తిత్వాన్ని పురిటికందుగానే పాతిపెట్టేశాను. భయం భయం ఇదే నా కొంపం ముంచింది. నన్ను వ్యక్తిత్వం లేని వట్టి వ్యక్తిగా మిగిలిపోయేలా చేసింది. అమ్మా నాన్నల భయం, మొగుడి భయం, లోక భయం, తర్వాత ఇప్పుడు పిల్లల భయం. వాళ్ళు నన్ను శాసించేవాళ్లే. అమ్మా నువ్వు ఇలా ఉండు, అమ్మా నువ్వు అలా ఉండు అంటూ. బొడ్డోడని పిల్లలు కూడా
అమ్మతనాన్ని అమ్మకు నేర్పించేవాళ్లే. అందులోనూ మళ్ళీ స్వార్థమే. వాళ్ళ అవసరాలు తీర్చడానికి నేను మంచి అమ్మగా ఉండాలి. అమ్మ ఒక మనిషే, ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది అన్న ఆలోచన ఒక్కనాడు ఒక్కడికి రాదు, ఎందుకనో. అయినా మంచి అమ్మ అన్న సర్టిఫికెట్ కోసం వాళ్ళ అడుగులకు మడుగులొత్తాలి. వాళ్ళ పాదాలు నొప్పి పుట్టకుండా అడుగడుగుకు కార్పెట్లు పరవాలి. చివరకు నాకంటూ మిగిలింది ఏమిటి అంటే, ఇదిగో ఈ ఖాళీ చేతులు, చాకిరీ చేసి చేసి అలసిపోయిన ఈ చేతులు. నిజంగా వ్యక్తి అంటే అపురూప, వ్యక్తిత్వం అంటే దానిది. నాది అని చెప్పుకోవటానికి దాని దగ్గర చదువు, ఉద్యోగం, హోదా, దర్పం అన్నీ ఉన్నాయి. వాటిని సాధించాల్సిన వయసులో సాధించింది గనుక. ఓ ఇంట కూతురిగా ఇన్నాళ్ళు, మరో ఇంటి ఇల్లాలిగా రేపు, ఎడ్యుకేటెడ్ మదర్గా ఆ తర్వాత తన పిల్లల దగ్గర తన వ్యక్తిత్వాన్ని అపురూపంగా చూసుకుంటూ తనని తను గౌరవించుకుంటూ అందరి గౌరవాన్ని పొందుతుంది. అది దట్ ఈస్ అపురూప. అపురూప ది గ్రేట్. ఇక దాని జీవితానికి ఎదురుండదు. తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని నిర్మించుకోవటమే కష్టం ఎవరికైనా. ఒకసారి నిర్మించుకుంటే ఇక అది రాజమార్గమే. అది రాజసం ఉట్టిపడే జీవితమే. వెనక్కి లాగాలన్నా ఎవ్వరూ లాగలేరు. నేను నా భయం బ్రతుకు కారణంగా అసలు ఆ బాటని వేసుకోలేకపోయాను. ఎవరు ఏ దారి చూపిస్తే ఆ దారిలో ఒక గమ్యం అంటూ లేకుండా పిచ్చిదానిలా తిరుగుతూ వస్తున్నాను ఇప్పటికీ. అపురూప, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నువ్వు వ్యక్తిత్వం కోరుకునే వ్యక్తులకు ఆదర్శం, ముఖ్యంగా ఆడపిల్లలకు అనుకున్నాను మనస్ఫూర్తిగా అపురూపను మెచ్చుకుంటూ. ఇదండి కథ. విన్నారు కదా. పిరికి వాళ్ళు జీవితంలో దేన్ని సాధించలేరని, తనకేం కావాలో తనే నిర్ణయించుకుని నిర్ణయాధికారం ప్రతి మనిషికి ఉండాలని చెప్పే ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి అదే చేత్తో మీ వాళ్ళందరికీ షేర్ చేయమని, మన కథావాణిని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడు చేయమని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే ఆదివారం మరో కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.